హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునేట్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో ఆ అప్లికేషన్ ప్రాసెస్లో మీరు తెలియక స్మాల్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారండి. సో ఆ మిస్టేక్ చేయడం వల్ల మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. డబుల్ ఐడెంటిటీ, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. స్మాల్ మిస్టేక్ డిస్క్వాలిఫైడ్. సో జేఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ఈజ్ ఓపెన్. సో జీవితంలో పెద్ద అవకాశాలు పోగొట్టుకోకండి. సో జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అయిందండి. సో అందులో మీరు ఈ చిన్న మిస్టేక్ కనుక చేసినట్టయితే మీరు డిస్క్వాలిఫై అయితే అయిపోతారండి. ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. మీరు జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ చేస్తారు కదా. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన ఎగ్జామ్ అయితే మీరు ఆల్రెడీ రాసింటారు కాబట్టి సో ఇప్పుడు మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయకుండా ఉండాలండి. సో మీరు లాగిన్ పోర్టల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూ రిజిస్ట్రేషన్ కనుక మీరు మళ్ళీ చేసుకున్నట్టయితే మీరు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల మీరు డిస్క్వాలిఫై అయితే అవుతారు. సో జేఈ మెయిన్స్ సంబంధించిన దాంట్లోంచి మీరు డిస్క్వాలిఫై అయితే అయిపోతారండి. సో ఈ మిస్టేక్స్ అనేది మీరు చేయొద్దండి. సో మీకు ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో మళ్ళీ క్రియేట్ అనేది చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్కి సంబంధించిన నెంబర్ అయితే మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మళ్ళీ కనుక మీరు క్రియేట్ చేసినట్టయితే మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్స్ రిజల్ట్ విల్ బీ. సో మీరు 2 times రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే సో మీ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో సో అవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకనే డ్యూయల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవద్దండి. సో జేఈ మెయిన్స్ పోర్టల్ మీరు ఓపెన్ చేయగానే లాగిన్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్ నెంబర్ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ కనుక మీరు కొట్టినట్టయితే మీ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ చేయాల్సింది ఓన్లీ 2 steps. మీ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓన్లీ మీ ఫోటో అండ్ ఒక చిన్న డాక్యుమెంట్ మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఓన్లీ ఈ 3 steps చేయడం వల్ల మీరు జేఈ మెయిన్స్ సెషన్ 2కి సో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఆ 3 steps ఏంటంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ పేపర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూస్ సిటీస్, అది మీరు ఏ సెంటర్ అయితే రాయాలనుకుంటున్నారో ఎగ్జామ్ ఆ సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పే ఫీ, దానికి సంబంధించిన ఫీ ఉంటుంది. ఆ ఫీ పే చేసేస్తే మీకు సరిపోతుంది అంతే. ఇది ఒక లాస్ట్ ఛాన్స్ అండి. సో ఎందుకంటే మీరు కేటగిరీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇప్పుడే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే సిటీ కూడా అంటే మీ ఎగ్జామ్స్ సంబంధించిన సెంటర్ ఏదైతే ఉందో సో ఆ సిటీని కూడా మీరు ఇప్పుడే చేంజ్ చేసుకోగలరు. సో మళ్ళీ చేంజ్ చేసుకోలేరు కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి చూసుకొని మీ కేటగిరీ ఏదైతే జనరల్ టు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ సో ఏదైతే ఉందో సో ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలానే సిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆపర్చునిటీ టు అప్డేట్ యువర్ కేటగిరీ ఆర్ ఎగ్జామ్ సిటీ. చేంజ్ కెన్ నాట్ బి మేడ్ ఆఫ్టర్ దిస్ డెడ్ లైన్. ఈలోపు మీరు చేంజ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మీరు తర్వాత చేంజ్ చేసుకోవడానికి అనేది ఉండదు. సో ఎందుకు చెప్తున్నా అంటే సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదండి. సో అందుకనే సిటీ కానీ లేకపోతే మీకు ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీ అనేది ఇప్పుడే చూసి ఒకసారి జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే మీకు దీంట్లో నో కరెక్షన్ విండో, ఎడిట్ చేసే ఆప్షన్ కూడా మీకు ఉండదు కాబట్టి మీరు ఏదైనా ఇప్పుడే చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో చూసుకొని జాగ్రత్తగా అయితే సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ని. సో జేఈ మెయిన్స్ పోర్టల్ని మీరు లాగిన్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఇష్యూ వచ్చినా లేకుంటే పాస్వర్డ్ మీరు ఇన్కరెక్ట్ ఎంటర్ చేసినా లేకపోతే సర్వర్ ఎర్రర్స్ వచ్చినా కూడా మీరు నిరభ్యంతరంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎందుకంటే మా మెంటర్స్ ఉంటారండి, మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా జేఈ మెయిన్స్ సెషన్ 2కి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.